ఏంటోరా! ఎంత ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా టైం మాత్రం కుదరట్లేదు వీడియోస్ పెట్టడానికి. కాస్త అడ్జస్ట్ అవ్వండి మీరే ఎలాగోలాగా. రెగ్యులర్ చేయడానికి ఇదేమో రన్నింగ్ స్టోరీ అయిపోయింది. సో, ప్రతిలిపిలో పోస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ పోస్ట్ చేయాలి. డబల్ పనవుతుంది నాకు. అనవసరంగా స్టార్ట్ చేశానా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. తప్పదురా! స్టోరీలోకి వెళ్దాం. 'ఇష్టమైన రాక్షసుడు' పార్ట్ 67. రాధాకృష్ణుల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న యషిత ముందు కృష్ణ రావడం చూస్తుంది. ఇదేంటి మేడం రాలేదు, నిన్నటి దెబ్బకి హెల్త్ కానీ డిస్టర్బ్ అయిందా అని టెన్షన్ పడుతూ కృష్ణ దగ్గరికి వెళ్ళబోతుంది. ఆమెకి ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో కళ్ళకి షేడ్స్ పెట్టుకొని ఆఫీస్ సూట్లో నడుచుకుంటూ వస్తున్న రాధికను చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది. వెంటనే హమ్మయ్య మేడం బానే ఉంది అని రిలాక్స్ అవుతుంది. రాధిక తన ఛాంబర్కి వెళ్ళిపోయాక కృష్ణ దగ్గరికి వెళ్ళిన యషిత గుడ్ మార్నింగ్ అన్నయ్య, అంతా ఓకేనా అని నవ్వుతూ అడుగుతుంది. మార్నింగ్ యషి, పద కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఆమెను క్యాంటీన్కి తీసుకెళ్ళిపోతాడు. సీసీ క్యామ్స్లో వాళ్ళని చూసిన రాధిక దీనికి కడుపులో ఆత్రం ఆగేలా లేదనుకుని నిన్నటి నుండి ముట్టుకొని ల్యాప్టాప్కి మోక్షాన్ని ఇస్తుంది. వర్క్ మొత్తం పెండింగ్లో పడిపోవడంతో ఒక్క రోజుకే ఇలా ఉంది, మిగిలిన డేస్ ఏం చేయాలో అని భుజాలు ఎగరేస్తుంది. క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతూ రాధిక చేసిన వర్క్స్ గురించి చెప్పి నవ్వుతున్న కృష్ణ యషిత ఏం మాట్లాడకపోవడంతో ఏమైంది యషి అని కదిలిస్తాడు. పాపం కదన్నయ్య, మేడం అంతలా ఇబ్బంది పెట్టారా అని బాధగా అడుగుతుంది. కొన్ని కావాలంటే కొన్ని తప్పవు యషి. తన మీద నమ్మకం ఉంటే ఇవన్నీ ఎందుకు అన్నయ్య అని రాధిక కష్టపడటం నచ్చని యషిత కాస్త అసహనంగా అడుగుతుంది. అబ్బో, మేడం మీద ప్రేమే? అవును, నాకు మీ అందరికన్నా మేడం అంటేనే ఇష్టం. రాణా సార్ కన్నా ఎక్కువ. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అవును, నాకు రాధిక మేడంనే ఎక్కువ అని తేల్చి చెప్పేస్తుంది. ఆమె క్లారిటీకి నవ్వుకునే కృష్ణ బాధపడకు యశు, నిన్నటిలా ఈ రోజు లేదు, ఈ రోజులా రేపు ఉండదు. డే బై డే తను సెట్ అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇందులో గెలిచేది మీ మేడంనే, ఓడేది నేనే. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు అన్నయ్య, అందుకే ఇలాంటి పిచ్చి రూల్స్ పెట్టావని కచ్చిగా అంటున్నాను. అమ్మా, నీ మేడం భక్తికి నా జోహార్లు. కాఫీ తాగుపోదాం. సర్లే, నేను మేడంతో మాట్లాడాలని కాఫీ 2 గుక్కల్లో తాగేసి కృష్ణ కోసం ఆగకుండా గబగబా రాధిక ఛాంబర్కి వెళ్తుంది. వెళ్తూనే ఇషితను చూసి నవ్వుకుంటాడు కృష్ణ. మే ఐ కమిన్ మేడం? కమిన్. బాణంలా దూసుకొచ్చిన యషిత రాధిక దగ్గరికి వెళ్ళి ఆమెని హగ్ చేసుకుంటుంది. ఒసేయ్, ఏమైందే ఈ సడన్ లవ్ ఏంటి అని యషిత వీపు అడుగుతుంది. మీరెందుకు అన్నయ్య కండిషన్కి ఒప్పుకున్నారు? అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఒక కంపెనీ చైర్మన్ అయ్యుండి అవన్నీ చేయడం నాకు నచ్చలేదు అని వెక్కుతూ అడుగుతుంది. యషిత ప్రేమకు నవ్వొస్తుంది రాధికకి. ఆమె వెన్నునిమురుతూ, మీ అన్న లాంటి వాల్యుబుల్ పర్సన్ కోసం ఇలాంటి చిన్న చిన్న టాస్క్ కూడా చేయకపోతే నా ప్రేమకి వెయిట్ ఉండదు యషి. అందుకని మరీ ఇంత కష్టపడాలా? నేనేం అంత కష్టపడలేదులే. నిన్న మాత్రం ఇబ్బంది పడ్డాను. ఒక్క క్షణం గెలుస్తానా అన్న డౌట్ కూడా పుట్టింది. కానీ నీ అన్న ఉన్నాడుగా, మాటలతో మాయ చేసి నన్ను ఊరుకోబెట్టేశాడు. అతని ప్రేమ కోసం ఎలాంటి కష్టమైనా నాకు ఇష్టమే. ఈరోజు కొంచెం బెటర్ అయ్యాను. రేపింకా బెటర్ అవుతాను. కానీ నువ్విలా ఏడ్చి నాకు కోట్ పాడు చేయకు. అసలే మీటింగ్ ఉంది అని ఎక్కడో కన్సర్న్ చూపిస్తున్న యషితని కొండ మీద నుండి తోసేసినట్టు లాస్ట్లో పంచ్ వేస్తుంది. ఆమె మాటలకి దూరం జరిగి గుర్రుగా చూస్తుంది యషిత. టిష్యూతో యషిత ఫేస్ తుడుస్తూ నవ్వవే తల్లి అని యషిత బుగ్గలు సాగదీస్తుంది. చిన్నగా నవ్విన యషిత తీరుకి హమ్మయ్య, నవ్వేశావా? ఇలానే వెళ్ళి నీ వర్క్ చేసుకో. లంచ్ టైంకి కలుద్దాం. నాకు చాలా వర్క్ ఉంది. నేను హెల్ప్ చేయనా మేడం? వద్దు, నువ్వు వెళ్ళి నీ అన్నని నేను పిలుస్తున్నానని చెప్పి పంపించు. ఓహో, అన్నయ్యకి అదురుతుందన్నమాట. మామూలుగా కాదు, బ్రహ్మాండం బద్దలైపోతుంది నీ అన్నకి అని కన్నింగా నవ్వుతుంది రాధిక. ఇప్పటిదాకా మిమ్మల్ని పాపం అనుకున్నాను. ఇప్పుడు మా అన్నని అనుకోవాలి పాపం అని. సరే సరే వెళ్ళవమ్మా అని రాధిక తన ప్లేస్లో కూర్చుని ల్యాప్టాప్లో తలదూర్చేస్తుంది. ఓ మై అన్నయ్య, నీ పని అవుట్ అని జాలిపడుతూ బయటికి నడిచిన యషిత కృష్ణకి విషయం చెప్పి హ్యాపీ దివాళీ అన్నయ్య అంటుంది. ఇప్పుడు దివాళీ ఏంట్రా, నీకు 2 నిమిషాల్లో స్టార్ట్ అవుతుందిలే అని కృష్ణ భుజం తట్టి తన ప్లేస్కి వెళ్తుంది. యషిత మాటల్లోని ఆంతర్యం అర్థం కాక తలగొక్కుంటూ రాధిక ఛాంబర్కి వెళ్తాడు కృష్ణ. సీరియస్గా వర్క్ చేస్తున్న ఆమె ముందు సిన్సియర్ వర్కర్లా నిల్చుంటాడు. మిస్టర్ కృష్ణ? ఎస్ మేడం. నా మీటింగ్ షెడ్యూల్ చేశారా? హా మేడం, చేశాను. మరి నా టేబుల్ మీద పెట్టలేదు? అది ఇప్పుడే తెస్తాను మేడం. నా టేబుల్ మీద షెడ్యూల్ పేపర్స్ ఎందుకు పెట్టలేదు అని యాటిట్యూడ్గా అడుగుతోంది. సారీ మేడం, నేను కొంచెం లేట్గా వచ్చాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నేను ఛాంబర్లోకి వచ్చేలోగా అన్ని పేపర్స్ అండ్ ఫైల్స్ రెడీగా ఉండాలి. లేదనుకో, నువ్వు ఇంటికి వెళ్లకుండా ఇక్కడే వర్క్ చేసేలా నేను చేయాల్సి ఉంటుంది.
అబ్బో! మేడమ్ ఆన్ వర్క్ మోడ్ అనుకుంటాడు కృష్ణ. వెళ్ళి షెడ్యూల్ పేపర్స్ తీసుకురా. అలాగే ఫ్యాబ్రిక్ డిజైన్స్ రానా సెండ్ చేశాడు. అవి మన ఫ్యాషన్ టీమ్ దగ్గరకు పంపించండి. అలాగే మేడమ్ అని కృష్ణ వెళ్ళిపోతే కిట్టయ్య భలే ఉన్నావయ్యా అని నవ్వుకుంటుంది రాధిక. కెవిన్: ఎస్ బాస్. రాధిక ఆట మొదలుపెట్టింది. ముగింపు మనం ఇస్తున్నాం. అలాగే బాస్. షాన్ గురించి లాయర్తో మాట్లాడావా? రాధిక డౌన్ అయితేనే లాయర్ మాట వింటాడు బాస్. 29 డేస్లో అన్నీ జరుగుతాయి. నువ్వు డేవిడ్ పంపిన మాల్ ప్యాక్ చేయి. అలాగే కెవిన్ అని కెవిన్ వెళ్ళిపోతే రీమాకి కాల్ చేస్తాడు విల్సన్. హలో బేబ్. హాయ్. వాట్ హ్యాపెండ్? వాయిస్ ఎలా ఉందేంటి? రాధిక మనిషి నా కళ్ళ ముందే ఉన్నాడు. ఓ ఓకే, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. నో, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ 10 minutes. ఓకే అని విల్సన్ కాల్ కట్ చేసింది. పర్లేదు, ఇది కరెక్ట్గానే పనిచేస్తుంది అని నవ్వుకుంటాడు. ఆఫ్టర్ 10 minutes కాల్ చేస్తుంది రేమా. కాల్ లిఫ్ట్ చేసిన విల్సన్ నివర్. చాలా బాగా చేస్తున్నావు బేబీ. నాకు కావాల్సింది నీ పొగడ్తలు కాదు. రాణా పక్కన తన భార్యగా ఎప్పటికీ నేను నిలబడాలి. ష్యూర్ బేబీ, ఖచ్చితంగా అది జరుగుతుంది ఇంకొక 29 రోజుల్లో. నిజంగానా? కానీ నువ్వు తొందరపడకు. నేను పిలిచినప్పుడు మాత్రమే ఇండియా ఫ్లైట్ ఎక్కు. కొన్ని రోజుల్లోనే రాణా పక్కన భార్యగా ఉండబోతున్నాను అన్న ఆలోచన రీమాని ఉక్కిరిబిక్కిరి చేయడంతో వంకరగా నవ్వుకుంటుంది. ఇంతలో యశిత గుర్తు రాగానే, మరి ఆ యశిత పరిస్థితి ఏంటి? ఆమె ప్రాణంగా ప్రేమించిన రాణాని తన ప్రాణాలు తీస్తాడు. అది నువ్వు నీ కళ్ళతోనే చూస్తావు. వావ్, ఇది ఇంకా బాగుంది. ప్లాన్ సూపర్గా ఉంది. ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడా ఒక మిస్టేక్ చేసినా రాధికా రాణాల చేతికి మన ప్రాణాలు అప్పచెప్పిన వాళ్ళం అవుతాం. జాగ్రత్త. పిల్ల తోడేలు పెద్ద తోడేలుకి సలహా ఇస్తుందా? నేను జాగ్రత్త అని మాత్రమే చెప్తున్నాను. ఏం చేయాలో నాకు తెలుసు. ఎలా చేయాలో చాలా క్లారిటీతో ఉన్నాను. నువ్వు ఆవేశపడకు. ఇలాని నీ నటనతో రాధికకి ఇలాంటి అనుమానం రాకుండా ఈ 29 రోజులు ఉంటే చాలు. అలాగే అని కొన్ని విషయాలు మాట్లాడి రీమా కాల్ కట్ చేయగానే విల్సన్ రాధిక ఫోటో చుట్టూ ఉన్న కృష్ణ, యశిత, రాణాకి కలిపి ఇంటూ మార్క్ చేసేస్తూ ఫినిష్ అనుకుంటాడు. బాస్. ఏంటి కెవిన్? మీకోసం ఒక పర్సన్ వచ్చారు. ఎవరు? చూస్తే మీకే తెలుస్తుంది రండి. కెవిన్ మాటలకి అనుమానంగానే బయటకొచ్చిన విల్సన్ కి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కనుబొమ్మలు ముడిపడతాయి. ఎవరొచ్చారో గెస్ చేయండ్రా. ఆఫీస్ వర్క్ అయిపోయాక యషిత స్కూటీలో ఫ్లాట్ కి వెళ్ళిపోతుంటే ఈరోజు డిన్నర్ కి మా ఇంటికి రావే అని ఆఫర్ చేస్తుంది రాధిక. ఎందుకు? మీ వంట అనే ప్రయోగం నా మీద చూపించడానికా వదిన గారు అని వెటకారంగా అంటున్న యషితని తన్నేలా చూస్తుంది రాధిక. నీకు నోరెక్కువైందే. ఎప్పుడో రానా దగ్గరికి తోలేస్తా పీడా పోతుంది. అవునా? మీరు తోలిస్తే మేం పోతామా? అవసరమైతే జాబ్ కూడా రిజైన్ చేసేస్తా అని వార్నింగ్ ఇచ్చి స్కూటీ స్టార్ట్ చేసి బాయ్ లేడీ డాన్ గారు, బాయ్ అన్నయ్య అని ఆమె వెనక ఉన్న కృష్ణకి చెప్పేసి జుయీమని వెళ్ళిపోతుంది. దీనికి బలిసింది బాగా అని పళ్ళు నూరుతుంది రాధిక. వీళ్ళిద్దరి గోల తనకి అలవాటేమో కాబట్టి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు కృష్ణ. ఈ కిట్టయ్య అలుసు చూసుకుని పేటరేగిపోతుంది అది అని కారులో కూర్చుని డ్రైవర్ని స్టార్ట్ చేయమని చెప్తుంది. సిగ్నల్ దగ్గర యశిత, కృష్ణ పక్కపక్కనే నిలబడి ఉంటే వాళ్ళ పక్కనే కారు ఆగడంతో విండో ఓపెన్ చేసి ఏంటి అన్నా చెల్లెళ్ళు కలిసి ఎక్కడైనా వెళ్తున్నారా అని ఆరాగా అడుగుతుంది రాధిక. అవును, మా ఇళ్ళకి మేము పోతున్నాం. మీ ఇంటికి మీ దారి రహదారిలో పోండి అని లేడీ రజనీకాంత్ లెవెల్లో చెప్తుంది యశిత. చెల్లి మాటలకి పుసుక్కుని నవ్వేస్తాడు కృష్ణ. సగం భర్త నవ్వులకి ఇంటికి రా చెప్తా నీ పని అన్నట్టు వేలు చూపించి సిగ్నల్ పడగానే ముందుకు వెళ్ళిపోతుంది రాధిక. యశిత కూడా నవ్వుకొని కృష్ణకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. రాధికని ఫాలో చేస్తాడు కృష్ణ. ఇద్దరు తాము ఉంటున్న హౌస్కి వచ్చాక డోర్ ఓపెన్ చేశాక సోఫాలో అలసటగా వాలిపోతారు. రాధిక వంక చూసి కృష్ణ కాస్త
ఫ్రెష్ అయ్యాక ఇద్దరి కోసం కాఫీ ప్రిపేర్ చేసి తెస్తాడు. కాఫీ స్మెల్‌కి కళ్ళు తెరిచిన రాధిక కప్ అందుకుంటూ థాంక్యూ కృష్ణ అని నవ్వుతుంది. దేనికి? ఇప్పుడు కాఫీ పెట్టే ఓపిక నాలో అస్సలు లేదు. నా బాధ అర్థం చేసుకున్నావు కదా! అది కూడా ఒక రీజన్. కానీ ఇప్పుడు నువ్వు కిచెన్‌లో కాఫీ పెట్టాలంటే గంట టైం తీసుకుంటావు. అంత ఓపిక నాకు లేదు. అందుకే కాఫీ పెట్టాను అని కరాఖండిగా చెప్పిన అతని మాటలకి గుర్రుగా చూస్తుంది. నువ్వెలా చూసినా అదే నిజం. కాఫీ తాగాక వంట సంగతి చూడు అని టీవీ ఆన్ చేస్తాడు. దుర్మార్గపు కిట్టయ్య అని కృష్ణ వీపు ఒక్కటేస్తుంది రాధిక. ఇలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం భారత్ చేయకూడదు రాధీ. బొక్కేం కాదు అన్నట్టు ఇంకోసారి కృష్ణ వీపు పచ్చడి చేసి రూమ్‌లోకి తుర్రుమని పారిపోతుంది. ఫ్రెష్ అయ్యాక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్న రాధికని గమనిస్తున్న కృష్ణకి ఆమె రూపం కొత్తగా అనిపించి చీరకట్టులో ముచ్చటగా ఉన్న రూపానికి మనసు ఎక్కడో చెదురుతుంది. రాధిక మాత్రం వంట మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టడంతో కృష్ణ చూపులు గమనించదు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ అబ్బా లేట్ అయింది. ఏం చేస్తాం? ఆల్రెడీ చెప్పాను గదా! నేను ప్రతిలిపిలో రాసి అప్‌లోడ్ చేయాలి. ఆల్రెడీ అయిపోయిన స్టోరీ కాదు ఇది. రన్నింగ్ స్టోరీ. సో, అందుకే ఈ వీడియోస్ ఇవ్వలేకపోతున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండబ్బా! థాంక్ యూ. టాటా.